Hi, welcome to Cosmic Numerology. Nenu మీ నిశాంత్ Astro Numerologist and Vastu Specialist and expert in name correction by advanced 14 dimensions. క్రితం వీడియోలో మనం ఏ తేదీలో పిల్లలు పుట్టినట్లయితే మంచి యోగం కలుగుతుంది, మనకి మంచి సక్సెస్ వస్తుంది, అదే విధంగా తల్లిదండ్రులు అనుకునే విధంగా అభివృద్ధి చెందుతారనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏ తేదీలో పిల్లలు పుట్టినట్లయితే మనకి అంటే దురదృష్టం వెంటాడుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాము. సో ఇందులో భాగంగా మనం నేను ఏం చెప్పుకున్నామంటే ఈ 1 to 9 నెంబర్స్ లో 1, 3, 4, 5, 6, 9 నెంబర్స్ అనేవి చాలా లక్కీ డేట్స్ అని, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 2, 7, 8 అనేవి బ్యాడ్ డేట్స్ అని మనం చెప్పుకున్నాము. సో ఈ 9 డేట్స్ లో కూడా మళ్ళీ మనకి కొన్ని డేట్స్ అనేవి బ్యాడ్ డేట్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే నెంబర్ 1 లో మనం చూసినట్లయితే 10, 28, అదే విధంగా నెంబర్ 2 లో చూసినట్లయితే 29, అదే విధంగా నెంబర్ 3 లో చూసినట్లయితే 12, అదే విధంగా నెంబర్ 4 లో చూసినట్లయితే 13, అదే విధంగా నెంబర్ 7 లో చూసినట్లయితే మనకి 16, అదే విధంగా మనకి నెంబర్ 8 లో చూసినట్లయితే 26, అదే విధంగా మనకి నెంబర్ 9 లో చూసినట్లయితే 18. సో ఈ 8 నెంబర్స్ కూడా మళ్ళీ మనకి బ్యాడ్ నెంబర్స్ గా, హైయెస్ట్ బ్యాడ్ నెంబర్స్ గా, దురదృష్ట తేదీలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ 8 నెంబర్లు ఉంటే మనకి లైఫ్ లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు పుట్టినట్టునే ఏం జరుగుతుందంటే, సో వరుసగా మనం ఈ బ్యాడ్ నెంబర్స్ చూసినట్లయితే 10, 12, 13, 16, 18, 26, 28, 29 ఈ 8 నెంబర్స్ ని మనం కంప్లీట్ గా బ్యాడ్ డేట్స్ గా చెప్పడం జరుగుతుంది న్యూమరాలజీ ద్వారా. ఆ నెంబర్స్ లో నెంబర్ 1 లో ఉన్నటువంటి 10, 28 గురించి మనం చూసినట్లయితే నెంబర్ 10 లో ఎవరైనా సరే పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఆర్థికంగా చాలా నష్టపోతారు. అంటే వ్యాపార పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే మనం ఈ 10th తేదీలో పుట్టిన వాళ్ళ పిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళకి ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 28, ఈ 2, 8 ని మనం శని చంద్ర కలయిక అంటాము. దీన్నే మనం ఆస్ట్రాలజీలో చూసినట్లయితే పునర్పు దోషంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ పునర్పు దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఫ్యామిలీ గొడవలు అనేవి రావడం జరుగుతుంది. అంటే 28 లో పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా నెంబర్ 2 లో బ్యాడ్ నెంబర్ చూసినట్లయితే 29, ఈ 29 లో ఎవరైనా సరే పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు అనుకోని విషయాల్లో మనకి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవడం, దాని ద్వారా కూడా వీళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మానసిక శాంతి కూడా ఉండదు. సో నెంబర్ 3 లో చూసుకున్నట్లయితే నెంబర్ 12, ఈ 12 నెంబర్ 3 లో 12 అనేది బ్యాడ్ నెంబర్ కదా మనకి. ఈ బ్యాడ్ తేదీలో పుట్టినట్లయితే 12th తేదీలో పుట్టినట్లయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క చిన్నప్పుడే వీళ్ళు తల్లిదండ్రులు కోల్పోవడం గానీ, లేదా ఒకవేళ కోల్పోకుండా ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు గొడవపడడం గానీ, ఆ 2 కారణాల వల్ల గానీ, లేదంటే ఏదో ఒక కారణం ద్వారా వీళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, అంటే వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్ దగ్గర ఉండటం, లేదంటే ఎక్కడైనా ఇంకా బయట ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రులకి చాలా దూరంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెంబర్ 4 లో మనకి 13 డేట్ అనేది చాలా బ్యాడ్ డేట్. సో ఈ బ్యాడ్ డేట్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే చేస్తున్న పనులన్నీ కూడా సడన్ గా ఆగిపోతాయి. దాని ద్వారా మనకి ఆర్థిక పరిస్థితి అనేది చాలా దెబ్బతింటుంది. అదే విధంగా వీళ్ళు గొడవపడడం కూడా జరుగుతుంది. వీళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఈ తేదీలో పిల్లలు పుట్టడం వల్ల సో దాని ద్వారా కూడా ఈ పిల్లలు అనేది చాలా దూరంగా తల్లిదండ్రులకి ఉండాల్సి వస్తుంది. అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ, లేదంటే ఏదైనా హాస్టల్లో గానీ ఉండి చదువుకోవడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో నెంబర్ 13 ఉండడం వల్ల ఇటువంటి ఎఫెక్ట్స్ అనేది కలుగుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే నెంబర్ 7, ఈ నెంబర్ 7 లో మనకి 16 డేట్ అనేది చాలా బ్యాడ్ నెంబర్. ఈ బ్యాడ్ నెంబర్ ఉండడం వల్ల, అంటే ఈ బ్యాడ్ నెంబర్ లో మనకి ఈ బ్యాడ్ తేదీలో పిల్లలు పుట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కంప్లీట్ గా మనకి పిల్లలు పుట్టిన వెంటనే సడన్ గా రైజ్ అయ్యి ఒక్కసారి మళ్ళీ సడన్ గా ఫాలో అయిపోతారు, కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల దీని యొక్క ఎఫెక్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఏవైనా సరే కోల్పోవడం కూడా జరుగుతుంది, ఉన్న ఆస్తులు కూడా. సో కంప్లీట్ గా 0 పొజిషన్ కి వచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని కూడా మనం న్యూమరాలజీలో చాలా బ్యాడ్ డేట్ గా చెప్పడం జరుగుతుంది. నెంబర్ 8 లో 26 అనేది చాలా బ్యాడ్ డేట్. ఈ తేదీలో పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనేది కోల్పోతారు. వీరి యొక్క పిల్లలకి మరియు వీరి మధ్య కూడా ప్రేమ అనేది ఉండదు. దాని ద్వారా కూడా వీళ్ళు కొంతవరకు దూరంగా ఉండవలసి వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెంబర్ 9, ఈ నెంబర్ 9 లో మనకి 18 అనేది చాలా బ్యాడ్ డేట్. ఈ తేదీలో పిల్లలు పుట్టినట్లయితే వీళ్ళ తల్లిదండ్రులకి అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం గానీ, లేదంటే వీళ్ళ తల్లిదండ్రులకి గొడవపడి దూరం అవడం గానీ, సో పిల్లలు పుట్టడం వల్ల సడన్ గా అనుకోకుండా యాక్సిడెంట్స్ జరగడం గానీ, లేదంటే ఆర్థిక పరమైన సమస్యలు రావడం గానీ జరుగుతూ ఉంటుంది. సో చూసాం కదండి 1 నుంచి 9వ నెంబర్ వరకు గల సంఖ్యలన్నీ కూడా, అంటే మనకి 1 నుంచి 31 వరకు గల డేట్స్ అన్ని చూసాము.
సో ఈ బ్యాడ్ డేట్స్ లో ఎవరికైతే పిల్లలు పుడతారో ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా వీళ్ళకి మంచి నేమ్ కరెక్షన్ ఇచ్చినట్లయితే వీరికి కూడా మంచి యోగం అనేది దీని ద్వారా ఎఫెక్ట్ రాకుండా, అంటే పేరెంట్స్ కి ఎఫెక్ట్ రాకుండా కూడా మనం కాపాడవచ్చు. అంటే మనకి వీళ్ళ యొక్క జాతకం చూసిన తర్వాత బాలవృష్ట దోషాలు గానీ, లేదంటే కుజ దోషం గానీ, కలసర్ప దోషం గానీ, లేదంటే ప్రముఖ దోషం గానీ, సో ఇవన్నీ చూసిన తర్వాత మంచి ఫ్రీక్వెన్సీలో ఒక మంచి నేమ్, మంచి పాజిటివ్ ఎనర్జీతో, మంచి పాజిటివ్ వైబ్రేషన్ తో మనం నేమ్ ఇచ్చినట్లయితే వీళ్ళ యొక్క, అంటే వీళ్ళ పుట్టుక ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ కూడా మనం దూరం చేయవచ్చు. సో అదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.